Hallelujah, praise the Lord. Good evening to everyone. In the name of Jesus, మరి దేవునికి శ్రేష్టమైన నామంలో మరి మీకు మరి మీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి చూసుకున్నట్లయితే మనం ఈరోజు కీర్తనలు 13వ అధ్యాయం నుంచి మనము మరి కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. ప్రధాన గాయకునికి దావీదు గారి కీర్తన. హల్లెలూయా. మొదటి వచనం చూసుకున్నట్లయితే, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యం మర్చెదవా, నాకెంతకాలము విముఖుడవై ఉండు. రెండవ వర్షం, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖకాంతుడనయుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనును. చూడండి, 4వ వర్షం, నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను, నా కన్నులకు వెలిగిను. 5వ వచనం, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహో ఉపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. చూడండి, అయితే ఒక బైబిల్ పండితుల ప్రకారం అయితే దావీదును సౌలు రాజు, మొట్టమొదటి రాజు మనకు బైబిల్లో సౌలు రాజు. అయితే సౌలు రాజు తరముచున్నప్పుడట ఈ కీర్తన రాసి ఉండొచ్చు అని ఈ యొక్క మరి బైబిల్ పండితుల మరి ఆ యొక్క మరి అభిప్రాయం అండి. హల్లెలూయా. అయితే మనము ధ్యానించండి, నిరీక్షించండి అని దీని యొక్క టైటిల్. అయితే ఎట్లా అంటే 1-2 వచనాలు మనకు ఏం తెలియజేస్తున్నారంటే, లోపాల కలవరము లేదా నిస్సహాయము అని ఉండదు. మనకు ఏదైతే లోపాలు ఉంటాయో దానివల్ల కలవరము నిస్సహాయం గురించి తెలియజేస్తున్నాయి. మళ్ళీ 3-4 వచనాలు ఏం తెలియజేస్తున్నాయి, బయట ప్రమాదము, నిర్దాక్షిణ్యం అని తెలియజేస్తుంది. బయట ప్రమాదము లేదా నిర్దాక్షిణ్యం. 5-6 వచనాలు పైకి చూడడము లేదా నిరీక్షణం అని ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుడితో నాతో మాట్లాడిన నమ్ముచున్నాం సంస్థ విశ్వాసంతో యేసుక్రీస్తు నామములో నీకు నేను ముందుకు సాగుదామా? దేవుడు మాకు సహాయం చేయగలరా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.